చాలా హెల్తీగా ఎప్పుడులాగా రొటీన్‌లా కాకుండా సజ్జ బుర్రలు చేయండి. ఇంట్లో వాళ్ళు చిన్న పిల్లలతో పాటు పెద్ద పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. అంటే చూడంగానే ఓ సజ్జ బుర్రలు అవి మనకు రావు, పెద్దవాళ్ళే చేయగలరు అనడానికి లేదు. చాలా ఈజీగా మెజర్మెంట్స్‌తో చెప్తాను. నేను హాఫ్ కిలో సజ్జలు తీసుకున్నాను. హాఫ్ కిలో సజ్జలకి పావు కిలో బెల్లం మాత్రమే పడుతుంది. అది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. హాఫ్ కిలో సజ్జలకి పావు కిలో బెల్లం, 50 గ్రామ్స్ ఎండు కొబ్బరి, 6 ఇలాచీస్ అంతే. ఫస్ట్ నీట్‌గా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ వాటిని నీట్‌గా కడుక్కొని స్ట్రెయిన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. తేమ లేకుండా ఆరిన తర్వాత దాన్ని మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనం 50 గ్రామ్స్ ఎండు కొబ్బరి, 6 ఇలాచీస్ కలిపి పౌడర్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ పెట్టుకున్న సజ్జ పిండిలోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాల్సిన పావు కిలో బెల్లాన్ని నీట్‌గా పగలగొట్టుకొనేసి గ్యాస్ మీద దాన్ని కరిగిందాక కొంచెం వాటర్ వేసి కాగబెట్టుకొని కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందాక, అంటే చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలి. ఇప్పుడు గారెల్లాగా ఒక తడి క్లాత్ మీద వేసుకొని పలచగా వేసుకుంటే పూర బాగా వస్తుంది. నీట్‌గా అటు ఇటు నీట్‌గా కాలిస్తే చాలు, సజ్జ బుర్రలు రెడీ అవుతాయి.